స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్, బ్లాక్ మండే, బ్లాక్ ఫ్రైడేలు అనేటువంటి పదాలు ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయాయి. ఇరాన్ వార్ దెబ్బకి మన ఈక్విటీ మార్కెట్లు క్రాష్ అవుతున్నాయి. ఈ పతనం 5-6 ఏళ్ల క్రితం కరోనా వైరస్ ప్రబలిన సమయంలోనే చూడగా ఈ 14 రోజుల్లో మాత్రం రోజువారీ పతనంతో షేర్ మార్కెట్ దడదడలాడిపోతోంది. ఏ స్టాక్ చూసినా దాదాపు 10% నష్టపోగా అసలు ట్రేడింగే రోజు ప్రారంభమైనా కూడా వెంటనే భారీగా నష్టపోవడం కామన్గా మారింది. అలా యుద్ధం ప్రారంభమైనప్పటి మొదటి 10 సెషన్లలోనే మన ఇన్వెస్టర్ల సంపద ఏకంగా 30 లక్షల కోట్లు మాయం కావడం గమనించాలి. అందుకే ఇప్పట్లో ఈ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ అనే పదాల జోలికే వెళ్లవద్దని అనుభవజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్పై అమెరికా మిస్సైల్స్ వేస్తుంటే మన మార్కెట్లు షేక్ అవుతున్నాయి. స్టాక్ మార్కెట్లలో మహాపతనం. కరోనా నాటి పతనాలను గుర్తు చేస్తున్న సీన్స్. అప్పట్లో ఒక్కసారి కుప్పకూలితే ఇప్పుడు రోజువారీ పతనాలు. 25,178 పాయింట్ల నుంచి 23,151 పాయింట్లకు జారిన నిఫ్టీ, 81,287 పాయింట్ల నుంచి 74,563 పాయింట్లకు పతనమైన సెన్సెక్స్. వార్ ప్రారంభమైన నాటి నుంచి నిఫ్టీకి 2,027 పాయింట్ల నష్టం. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి సెన్సెక్స్ 6,724 పాయింట్లు పతనం. అది ఇది లేకుండా ప్రతి రంగానికి నష్టం. అక్కడికేదో మన డిఫెన్స్ ఆయుధాలు కొంటారన్న వేలం వెర్రిలో డిఫెన్స్ స్టాక్లో ర్యాలీ. ఈటరీ స్టాక్స్, జొమాటో, స్విగ్గీకి భారీ నష్టం. స్టాక్ మార్కెట్లలో పతనాల అవస్థ కొనసాగుతోంది. వీకెండ్ ఫ్రెష్ గా ఇన్వెస్టర్ల సంపద 9.5 లక్షల కోట్లు మాయం కాగా మొత్తంగా ఈ నష్టం గత 14 రోజుల్లో దాదాపు 30 లక్షల కోట్లు దాటొచ్చు. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా నేలచూపులే తప్ప ఇప్పట్లో కోలుకునే సిచ్యుయేషన్ లేదు. పడే కొద్దీ కింద లెవెల్స్ ని సపోర్ట్ గా చూపించడమే తప్ప అనలిస్టులు కొత్తగా చెబుతున్నదేమీ కనిపించడం లేదు. ఈ స్థాయి పతనం 5-6 ఏళ్ల క్రితం కరోనా తెచ్చిపెట్టిన సంక్షోభంతో చోటు చేసుకుంటే ఇప్పుడు మాత్రం వరుసగా నష్టపోవడం కనిపిస్తోంది. దీనికంతా ప్రత్యేకంగా చెప్పుకునే కారణమేం లేదు. యుద్ధంతో క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగిపోవడమే. మరోవైపు తాత్కాలికంగా కొన్ని రంగాల్లో ఎక్కడ లేని ఉత్సాహం కనిపిస్తోంది. ఉదాహరణకు, ఎక్కడో యుద్ధం జరుగుతుంటే ఇక్కడి మార్కెట్లలో లిస్ట్ అయిన డిఫెన్స్ కంపెనీలు జోరు ప్రదర్శిస్తున్నాయి. నిజంగానే అమెరికా ఇరాన్ వార్ మరికొన్నాళ్లు కొనసాగితే వారి ఆయుధాలకేమైనా కొరత ఏర్పడుతుందా, లేక ఇక్కడి కంపెనీల ఆయుధాలేమైనా కొనుగోలు చేస్తాయా? అయితే మార్కెట్లలో ప్రతి మూమెంట్ కి రీజనింగ్ ఉండదు. కాబట్టి ఈ స్టాక్స్ లో ర్యాలీ చోటు చేసుకుంది. అలానే ఎనర్జీ స్టాక్స్ అయిన ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ పవర్, అదాని పవర్, టాటా పవర్, బీహెచ్ఈఎల్ వంటి షేర్లలోనూ లాభాలు కనిపిస్తున్నాయి. దేశంలో పవర్ డిమాండ్ పెరగనుండటం, అలానే గ్యాస్, ఫ్యూయల్ విక్రయాలు పెరగడం వంటి కారణాలతో ఈ షేర్ల రేట్లు పెరుగుతున్నాయి. అయితే ఈ ట్రెండ్ ఎన్నాళ్లు, ఎన్ని సెషన్లు కంటిన్యూ అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఇది ఎలాంటిదంటే, గ్యాస్ సిలిండర్ల సరఫరా తక్కువ కావడంతో క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు, ఈటరీ, డెలివరీ కంపెనీల షేర్లైన జొమాటో, స్విగ్గీ వంటివి నష్టపోవడం లాంటిదే. ఓవేళ గ్యాస్ సిలిండర్ల కొరత తీరితే వెంటనే ఈ షేర్లు పుంజుకుంటాయా అంటే డౌటే. ఏ క్షణం ఎలా టర్న్ అవుతుందో తెలియని స్పెక్యులేషన్లో, అందులోనూ ఇప్పుడున్న సిచ్యుయేషన్లో కొత్త ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ కి దూరంగా ఉండాలనేది అనుభవజ్ఞుల సూచన.